వియర్స్ ఎంఎస్ లో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ బేసిక్ ఆప్షన్ అని మనం అనుకుంటాం. కానీ ఈ ఆప్షన్ ద్వారా చాలా అడ్వాన్స్డ్‌గా చాలా రకాలుగా డేటాని మనకు కావాల్సినట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. డేటాని రీప్లేస్ చేసుకోవచ్చండి. అది ఎలానో క్లియర్‌గా తెలుసుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఇచ్చానండి. డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ముందుగా బేసిక్ లెవెల్‌లో చూసుకుంటే ఇక్కడ ఒక కోడ్ అయితే ఉందండి. ఇక్కడ ఏపీ అనే ప్లేస్‌లో ఏదైనా వేరొక వర్డ్ కేఎల్ అని రీప్లేస్ అవ్వాలండి. దానికోసం మనం ఏం చేస్తాం? ముందుగా ఈ డేటాని సెలక్షన్ చేసి రీప్లేస్‌కి షార్ట్‌కట్ ఏందండి? కంట్రోల్ హెచ్. డైరెక్ట్‌గా షార్ట్‌కట్ కంట్రోల్ హెచ్. ఇక్కడ ఫైండ్ వాట్ ఏ డేటా ప్లేస్‌లో ఏ డేటాని రీప్లేస్ చేయాలనుకున్నారో ఈ బాక్సెస్‌లో మనం ఇస్తాం. ముందు ఫైండ్ వాట్ ఏపీ అని టైప్ చేశాను. ఏపీ అనే ప్లేస్‌లో ఏం రీప్లేస్ అవ్వాలండి? కేఎల్ అనేవాడు రీప్లేస్ అవ్వాలండి. ఓకే. ఇక్కడ నేను కేఎల్ అని టైప్ చేసి రీప్లేస్ ఆల్ డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఏపీ అనే ప్లేస్‌లో కేఎల్ అనే డేటా అనేది రీప్లేస్ అయిపోయిందండి. ఇలా మనకి బేసిక్‌గా తెలిసిందే. ఓకే. ఇప్పుడు నేను బ్యాక్‌కొచ్చానండి. ఇక్కడ నేను రీప్లేస్ యూజ్ చేసేటప్పుడు ఏపీ అనేది ఎలా టైప్ చేశాను? స్మాల్ లెటర్స్‌లో టైప్ చేశాను. అంటే ఇక్కడ ఏపీ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉన్నా, స్మాల్ లెటర్స్‌లో ఉన్నా ఆ ప్లేస్‌లో కేఎల్ అనేది మనకి రీప్లేస్ అయిపోయింది. అలా కాదండి. కేస్‌ని బేస్ చేసుకొని అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ నేను స్మాల్ లెటర్స్‌లో ఇచ్చాను కాబట్టి ఏపీ అనే వర్డ్ స్మాల్ లెటర్స్‌లో ఉంటేనే కేఎల్ అనేది రీప్లేస్ అవ్వాలండి. అలా కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. అలా రీప్లేస్ అవ్వాలనుకోండి మీరు డైరెక్ట్‌గా ఈ డేటాని సెలక్షన్ చేయండి. రీప్లేస్‌లోకెళ్ళండి కంట్రోల్ హెచ్. ఇక్కడ ఏపీ అని స్మాల్ లెటర్స్‌లో టైప్ చేశా. అక్కడ ఉన్న చోట కేఎల్ అని క్యాపిటల్ లెటర్స్‌లో రీప్లేస్ అవ్వాలండి. ఇక్కడ నేను కేఎల్ అని ఈ విధంగా టైప్ చేశా. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మ్యాచ్ కేస్. ఈ చెక్ బాక్స్‌ని సెలక్షన్ చేయండి. ఇది సెలక్షన్‌లో ఉందనుకోండి ఫైండ్ వాట్‌లో మీరు టైప్ చేసిన డేటా క్యాపిటల్ లెటర్స్‌లో ఉందా? స్మాల్ లెటర్స్‌లో ఉందా? అన్నది కూడా చెక్ చేస్తుందండి. దాని ప్రకారంగా డేటా అనేది రీప్లేస్ అవుతుందండి. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అనండి. అదిగోండి 3 చోట్ల స్మాల్ లెటర్స్‌లో ఏపీ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే కేఎల్ అనే డేటా అనేది రీప్లేస్ అయ్యిందండి. ఇలా కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏపీ అనే ప్లేస్‌లో వేరే డేటా రీప్లేస్ అవ్వాలండి. ఓకే. హెచ్ఎం అని రీప్లేస్ అవ్వాలండి. పర్టిక్యులర్‌గా ఈ షీట్‌లోనే కాదండి. ఈ టోటల్ వర్క్ బుక్‌లో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. ఇక్కడ షీట్ 2లోకెళ్తే ఇక్కడ ఏపీ ప్రొడక్ట్ ఐడీ అని ఉందండి. హెడ్డింగ్‌లో ఏపీ అని ఉంది. అలానే వేరే షీట్‌లో చూసుకుంటే ఇదిగోండి షీట్ 5లో కొన్ని చోట్ల నేమ్స్‌లో ఏపీ అనే డేటా ఉందండి. అంటే ఇక్కడ టోటల్ వర్క్ బుక్‌లో ఏపీ అనే డేటా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ నాకు కావాల్సిన డేటా రీప్లేస్ అవ్వాలి. అలా చేయాలంటే ఏం చేస్తారు? ఈ డేటాని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేయకపోయినా పర్లా. చేసి కంట్రోల్ హెచ్ రీప్లేస్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఏపీ అనే వర్డ్ అన్ని క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంది అనుకుంటే, ఇప్పుడు ఫైండ్ వాట్‌లో ఏపీ అని టైప్ చేయండి. అక్కడ ఏ డేటా రీప్లేస్ అవ్వాలి? హెచ్ఎం అని రీప్లేస్ అవ్వాలి. ఇక్కడ వితిన్ షీట్. షీట్ అంటే పర్టిక్యులర్‌గా ఈ షీట్‌లో మాత్రమే రీప్లేస్ అవుతుందండి. ఇప్పుడు షీట్ తీసేసి వర్క్ బుక్ అని సెలక్షన్ చేయండి. ఇప్పుడు రీప్లేస్ అవ్వాలండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ టోటల్ వర్క్ బుక్‌లో ఇదిగోండి షీట్ 2లోకెళ్తే ఇదిగోండి ఇక్కడ రీప్లేస్ అయిందా లేదా? అలానే షీట్ 5లోకెళ్తే ఇదిగోండి ఇక్కడ నేమ్‌తో పాటు ఏపీ ఉంది. అక్కడ కూడా రీప్లేస్ అయిందా లేదా? ఇలా టోటల్ వర్క్ బుక్‌లో కూడా మనకు కావాల్సిన డేటాని రీప్లేస్ చేయొచ్చండి. ఓకేనా? అలానే ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇచ్చానండి. కోడు ఇచ్చాను. అలానే ఎంప్లాయీ నేమ్ ఇచ్చానండి. ఇప్పుడు నాకిక్కడ ఓన్లీ కోడ్ ఒక్కటే ఉండాలండి. ఎంప్లాయీ నేమ్ అనేది తీసేయాలి. అలా తీసేయాలంటే ఒక్కో సెల్‌ని సెలక్షన్ చేసి ఇక్కడ నేమ్‌ని డిలీట్ చేయడం కాదండి. టైం వేస్టు. ఇక్కడేం చేయాలి? ఇదే సెల్‌లో ఆటోమేటిక్‌గా ఇక్కడ స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ స్పేస్ తర్వాత డేటా ఏదైతే ఉందో ఆ డేటా డిలీట్ అయిపోవాలి. స్పేస్ ముందున్న డేటా ఎంప్లాయీ కోడ్ అనేది అంతే ఉండాలి. అలా ఉండాలంటే మీరు డైరెక్ట్‌గా రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మీరేం చేస్తారు? ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రీప్లేస్‌లోకెళ్ళండి కంట్రోల్ హెచ్. ఇక్కడ ఫైండ్ వాట్‌లో స్పేస్ తర్వాత డేటా డిలీట్ అవ్వాలి కాబట్టి 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ ఇంటూ సింబల్ టైప్ చేయండి. అండ్ రీప్లేస్ విత్ అనేది ఎలాంటి డేటా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా? రీప్లేస్ ఆల్ అనండి. అదిగోండి ఆటోమేటిక్‌గా స్పేస్ తర్వాత ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం రిమూవ్ అయిపోతుందండి. అంటే ఇక్కడ గమనించండి ఆప్షన్స్‌లో వితిన్ షీట్ ఉండాలండి.
అప్పుడు పర్టికులర్‌గా సెలెక్ట్ చేసిన డేటాలో మాత్రమే మీకు డేటా అనేది రీప్లేస్ అవుతుందండి. అదే మీరు వర్క్ బుక్ సెలక్షన్ చేశారనుకోండి, టోటల్ వర్క్ బుక్‌లో స్పేస్ తర్వాత ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకేనా? కావాలంటే చూడండి. నేను పర్టిక్యులర్‌గా ఈ డేటాని సెలక్షన్ చేసి రీప్లేస్‌లోకెళ్ళాను. కంట్రోల్ హెచ్. ఓకే. ఇక్కడ ఫైండ్ వాట్ అనేది 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చి ఇంటూ సింబల్ ఇచ్చానండి. రీప్లేస్ విత్ ఎలాంటి డేటా ఇవ్వకుండా వితిన్ వర్క్ బుక్ సెలక్షన్ చేసి ఇప్పుడు రీప్లేస్ ఆల్ అన్నాననుకోండి. ఇదిగోండి ఈ షీట్‌లోనే సెలెక్ట్ చేసిన డేటా కాకుండా రిమైనింగ్ సెల్స్‌లో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోయిందండి. ఓకేనా? అలా మీరు రీప్లేస్ చేసేటప్పుడు అది షీట్ సెలక్షన్‌లో ఉందా? వర్క్ బుక్ సెలక్షన్‌లో ఉందా లేదా చూసుకోండి. ఓకేనా? అలా ప్రీవియస్‌గా మీరు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది డిలీట్ చేశారు. ఇప్పుడేంటండి ఎంప్లాయీ కోడ్ డిలీట్ చేయాలి. అంటే స్పేస్ ముందు డేటా ఏదైతే ఉందో ఆ డేటాని డిలీట్ చేయాలండి. అలా డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం? ఈ డేటాని సెలక్షన్ చేయండి. కంట్రోల్ హెచ్ రీప్లేస్‌లోకెళ్ళండి. ప్రీవియస్‌గా ముందు 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చి ఇంటూ సింబల్ టైప్ చేశారు కదండీ! ఇప్పుడు ఇంటూ సింబల్ టైప్ చేసి 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. రీప్లేస్ విత్ అలానే షీట్ సెలక్షన్‌లో ఉందా? వర్క్ బుక్ సెలక్షన్‌లో ఉందా? చూసుకోండి. రీప్లేస్ ఆల్ అనండి. ఇదిగోండి స్పేస్ ముందున్న డేటా అంటే ఎంప్లాయీ కోడ్ అనేది డిలీట్ అయిపోయిందండి. ఇలా మనం రీప్లేస్ ఆప్షన్ అనేది మనం అడ్వాన్స్డ్‌గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? అలానే ఈ రిపోర్ట్‌లో చూసుకుంటే ప్రొడక్ట్ ఐడీ ఉందండి. ప్రొడక్ట్ ఐడీతో పాటు బ్రాకెట్స్‌లో కూడా సమ్ కోడ్ ఉందండి. సార్ ఈ బ్రాకెట్స్ ఇందులో ఉన్న కోడ్ అనేది అవసరం లేదండి. అప్పుడు మనం ఇండివిడ్యువల్‌గా సెలక్షన్ చేసి డిలీట్ చేసుకుంటామా? దీనికి కూడా మనం రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మీరేం చేస్తారు? ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రీప్లేస్‌లోకెళ్ళండి కంట్రోల్ హెచ్. ఫైండ్ వాట్‌లో బ్రేసెస్‌లో ఉన్న డేటా డిలీట్ అవ్వాలి కాబట్టి బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఇంటూ సింబల్ ఇవ్వండి. బ్రేసెస్ క్లోజ్ చేయండి. రీప్లేస్ విత్ ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వకుండా ఎప్పుడైతే రీప్లేస్ ఆల్ అంటారో బ్రేసెస్ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుందండి. అంటే మీ సిచ్యువేషన్ బట్టి మీరు వర్క్ చేసే చోట ఇలాంటి డేటా ఉందనుకోండి, పర్టికులర్‌గా బ్రేసెస్‌లో ఉన్న డేటా డిలీట్ చేయాలనుకోండి, ఇలా మీరు రీప్లేస్ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఓకే. అలానే చూడండి ఇక్కడున్న డేటా సెలక్షన్ చేశానండి. రీప్లేస్‌లోకెళ్ళాను. కంట్రోల్ హెచ్. ఓకే. ఇప్పుడు నేను ఫైండ్ వాటిలో జస్ట్ ఇంటూ సింబల్ ఇచ్చానండి. అండ్ రీప్లేస్ విత్ ఎలాంటి డేటా ఇవ్వలేదండి. ఎప్పుడైతే ఇప్పుడు రీప్లేస్ ఆల్ అంటానో డైరెక్ట్‌గా డేటా అనేది డిలీట్ అయిపోతుందండి. అలా గాకుండా ఈ డేటాలో ఇంటూ సింబల్ మాత్రమే డిలీట్ చేయాలి అనుకోండి. అప్పుడేం చేస్తారు? సెలక్షన్ చేసి రీప్లేస్‌లోకెళ్ళండి. కంట్రోల్ హెచ్. ఈ ఇంటూ సింబల్ ముందు టిల్డ్ సింబల్ అనేది యూజ్ చేయండి. మనకి కీబోర్డ్‌లో ట్యాబు, క్యాప్స్ లాక్ కీస్ ఉంటాయి. దాని పైనే ఉండిద్దండి టిల్డ్ సింబల్. ఆ కీ యూజ్ చేయండి. దాని తర్వాత ఇంటూ సింబల్ యూజ్ చేయండి. రీప్లేస్ విత్ ఎలాంటి డేటా ఇవ్వకుండా రీప్లేస్ ఆల్ అనండి. ఆటోమేటిక్‌గా ఇంటూ సింబల్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇప్పటి వరకు మనం డేటాని రీప్లేస్ చేసాం. ఇప్పుడు మనం ఫార్మాట్‌ని రీప్లేస్ చేయొచ్చండి. ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ పేమెంట్ పెండింగ్‌లో ఉన్నారో, ఇక్కడ లైట్ గ్రీన్ కలర్‌లో హైలైట్ చేసామండి. అలా కాకుండా రెడ్ కలర్‌లోనో, వేరే కలర్‌లో హైలైట్ చేయాలండి. ఇక్కడ చాలా చోట్ల పర్టిక్యులర్‌గా ఈ కలర్స్‌ని సెలక్షన్ చేయడం, కలర్‌ని చేంజ్ చేయడం టైం వేస్ట్. అలా కాకుండా నేనేం చేస్తాను, ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రీప్లేస్‌లోకెళ్ళండి కంట్రోల్ హెచ్. ఫైండ్ వాట్ పర్టికులర్‌గా ఒక ఫార్మాట్‌ని మీరు రీప్లేస్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్‌లోకెళ్ళాల్సిందే. ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఫైండ్ వాట్‌లో ఓన్లీ డేటా కాదు కదండీ! ఫార్మాట్ కాబట్టి ఫార్మాట్ అనే ఆప్షన్స్ హైలైట్ అయినాయి చూడండి. ఇక్కడ ఎలాంటి ఫార్మాట్ లేదు కాబట్టి నో ఫార్మాట్ సెట్ అని మనకు డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన ఫార్మాట్‌ని చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫార్మాట్ పక్కన యారో మార్క్ ఉందా? క్లిక్ చేయండి. మీరు పర్టిక్యులర్ ఫార్మాట్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటే ఫార్మాట్‌లోకెళ్ళండి. డైరెక్ట్‌గా మీకు షీట్‌లోనే ఫార్మాట్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటే చూజ్ ఫార్మాట్ ఫ్రమ్ సెల్ ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ సెల్‌లో ఉన్న ఫార్మాటే కదండీ! జస్ట్ ఏదైనా ఒక సెల్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? ప్రివ్యూ చూపిస్తుందా లేదా? ఇప్పుడు ఈ ఫార్మాట్ ప్లేస్‌లో ఏ ఫార్మాట్ రీప్లేస్ అవ్వాలి? అప్పుడు మీరేం చేస్తారు? ఈ కిందున్న ఫార్మాట్ బటన్‌ని క్లిక్ చేసి ఫార్మాట్‌లోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ వచ్చినాయి. అండ్ ఫిల్ అనే ఆప్షన్‌లోకెళ్ళి ఏ కలర్ అయితే ఫిల్ అవ్వాలో ఆ ఫార్మాట్‌ని చూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన బోర్డర్, ఫాంట్ స్టైల్, అలైన్‌మెంట్స్ అన్నీ మీరు చూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఫిల్ లైట్ రెడ్ కలర్ ఇచ్చానండి. ఓకే ప్రెస్ చేయండి. ప్రివ్యూ చూపిస్తుంది కదండీ! అండ్ ఇక్కడ మ్యాచ్ కేస్ అవసరం లేదండి. దీన్ని అన్‌సెలక్షన్ చేయండి. రీప్లేస్ ఆల్ అనండి. ఇదిగోండి ఆటోమేటిక్‌గా ఆ కలర్ ఆ ఫార్మాట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఫార్మాట్ ప్లేస్‌లో ఈ ఫార్మాట్ అనేది రీప్లేస్ అవుతుందండి. ఓకే.
ఒకవేళ ఆ పర్టికులర్ ఫార్మేట్ అనేది వేరే షీట్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సేమ్ ఫార్మేట్ అనేది వేరే షీట్లోకి వెళ్ళానండి. ఇదిగోండి ఇక్కడ కూడా అక్కడక్కడ సెల్స్కి అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇదిగోండి నేను ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి రీప్లేస్లోకి వెళ్ళానండి. కంట్రోల్ హెచ్. ప్రీవియస్గా ఉన్న ఫార్మేటే సెలక్షన్లో ఉందండి. మీరు దీన్ని క్లియర్ చేయాలి అనుకుంటే ఫార్మేట్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్, ఇదిగోండి ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేయాలనుకుంటే ఫార్మేట్లోకి వెళ్ళి చూస్ ఫార్మేట్ సెల్. ఇప్పుడు ఈ సెల్ని క్లిక్ చేశారనుకోండి ఈ పర్టికులర్ ఫార్మేట్ అనేది వేరే షీట్లో కూడా ఉంది కదండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్మేట్ ఉన్న ప్లేస్లో ఏ ఫార్మేట్ రీప్లేస్ అవ్వాలి ఆ ఫార్మేట్ కూడా చూజ్ చేసుకోండి. ఫార్మేట్లోకి వెళ్ళానండి. లేదా ఇక్కడ చూడండి నేను సపరేట్గా వేరొక సెల్స్లో డిఫరెంట్ ఫార్మేట్ స్టైల్స్ అప్లై చేశానండి. ఈ ఫార్మేట్ను కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ డేటాని సెలక్షన్ చేశాను. కంట్రోల్ హెచ్ రీప్లేస్లోకి వెళ్ళాను అండ్ ఫైండ్ వాట్ ఈ ఫార్మేట్ని నేను సెలక్షన్ చేశాను అండ్ రీప్లేస్ విత్ ఇక్కడ చూస్ ఫార్మేట్ ఫ్రమ్ సెల్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పింక్ కలర్ ఈ సెల్ ని క్లిక్ చేశాను. అంటే ఈ ఫార్మేట్ రీప్లేస్ అవ్వాలి. ఇలా కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విత్ ఇన్ షీట్ కాకుండా వర్క్ బుక్ సెలక్షన్ చేశానండి. అప్పుడు టోటల్ వర్క్ బుక్ లో ఈ పర్టికులర్ ఫార్మేట్ అంటే ఫైండ్ వాట్ లో ఏ ఫార్మేట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ పింక్ కలర్ ఫార్మేట్ అనేది రీప్లేస్ అవుతుందండి. రీప్లేస్ ఆల్ అనండి. ఓకే, ఇక్కడ రీప్లేస్ అయింది. వేరే షీట్ లోకి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ కూడా రీప్లేస్ అయిందండి. ఇలా కూడా మన సిచ్యువేషన్ బట్టి ఫార్మేట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ మార్క్స్ రిపోర్ట్ లో చూడండి ఇక్కడ మార్క్స్ అనేది కొందరికి జీరోస్ కూడా వచ్చినాయండి. ఎవరెవరికి జీరోస్ అయితే వచ్చినాయో ఆ జీరోస్ అనేది వేరే కలర్ లో హైలైట్ అవ్వాలి. లేదా ఆ జీరో ప్లేస్ లో జీరో అని క్యాపిటల్ లెటర్స్ లో రావాలి సపరేట్ ఫార్మేట్ లో. అలా కూడా మనం డేటాని రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ మార్క్స్ ఉన్న డేటాని సెలక్షన్ చేశాను. రీప్లేస్ లోకి వెళ్ళాను. కంట్రోల్ హెచ్ అండ్ ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్మేట్స్ ఉన్నాయండి అవసరం లేదు క్లియర్ చేసేసేయండి. ఎలా క్లియర్ చేయాలో తెలుసు కదండి. ఫార్మేట్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్. ఇప్పుడు ఫైండ్ వాట్ ఇక్కడ ఏం చేస్తున్నాను జీరో అని టైప్ చేశాను. ఎక్కడెక్కడైతే జీరో ఉందో ఏం రావాలండి జీరో అని క్యాపిటల్ లెటర్స్ లో రావాలి. జీరో అని టైప్ చేశాను. టోటల్ వర్క్ బుక్ కాదండి ఈ షీట్ లోనే. అండ్ ఆ జీరో అనేది ఏ కలర్ లో రావాలో ఆ కలర్ కూడా చూజ్ చేసుకోండి. ఫార్మేట్ లోకి వెళ్ళాను ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే రీప్లేస్ ఆల్ అంటానో ఒకసారి గమనించండి. ఇక్కడ ఫైండ్ వాటిలో ఏమి ఇచ్చాను జీరో ఇచ్చాను. సెలెక్ట్ చేసిన డేటాలో జీరోస్ అనేది పర్టికులర్ సెల్స్ లోనే కాదండి. ఇక్కడ 100 ఉంది, 90 ఉంది. అక్కడ కూడా రీప్లేస్ అయిపోతుందండి. ఇదిగోండి 30 60 100 ఒక సెల్లులో జీరో ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే నాకు రీప్లేస్ అవ్వాలండి. ఇలా రీప్లేస్ అవ్వడం కరెక్ట్ కాదు కదండి. మరి అప్పుడు ఎలా చేయాలి చూడండి. నేను మళ్ళీ బ్యాక్ వచ్చానండి. ఈ డేటా సెలక్షన్ లోనే ఉంది. రీప్లేస్ లోకి వెళ్ళాను. కంట్రోల్ హెచ్ ఇక్కడ ఫైండ్ వాట్ జీరో రీప్లేస్ విత్ జీరో ఆల్ఫాబెట్స్ లో రావాలి. ఇక్కడ పర్టికులర్ సెల్ లోనే జీరో ఉన్న ప్లేస్ లోనే రీప్లేస్ అవ్వాలంటే మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్స్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు రీప్లేస్ అవ్వాలండి. అదిగోండి పర్టికులర్ గా ఒక సెల్ లో జీరో ఉంటే అక్కడ మాత్రమే రీప్లేస్ అవుతుందండి. ఎనదర్ డేటా ఉంటే రీప్లేస్ అవ్వదండి. ఓకేనా? ఇలా మన సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి అన్ని చోట్ల రీప్లేస్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్ సెల్ లోనే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి. సెలెక్ట్ చేసిన రిపోర్ట్ లో మెర్జ్ అయిన సెల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో పర్టికులర్ గా ఆ సెల్స్ ని ఆ మెర్జ్ అయిన సెల్స్ ని సెలక్షన్ చేసి అక్కడ మన ఫార్మేట్ ని రీప్లేస్ చేయించండి. పెద్ద పెద్ద లార్జ్ రిపోర్ట్స్ ఉంటాయండి. మల్టిపుల్ సెల్స్ ని మెర్జ్ చేస్తూ ఉంటాం. ఆ సెల్స్ ని రీప్లేస్ చేయాలి. వాటిని సెలక్షన్ చేయాలంటే కొంచెం కష్టమే. అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాం. ఇక్కడ 3 చోట్ల మనం సెల్స్ ని మెర్జ్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉండొచ్చు. ఒకే ఫార్మేట్ కావాలి. నేను రీప్లేస్ లోకి వెళ్ళాను. కంట్రోల్ హెచ్ ఇక్కడ ఉన్న ఆల్రెడీ డిఫాల్ట్ ఫార్మేట్ ని క్లియర్ చేసేసాను. ఇప్పుడు ఫైండ్ వాట్ అనేది మెర్జ్ అయిన సెల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం ఫార్మేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మేట్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అలైన్మెంట్ అనే ట్యాబ్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బాటమ్ లో టెస్ట్ కంట్రోల్ లో మెర్జ్ సెల్స్ ఇలా సెలక్షన్ లో ఉండిద్దండి. మీకు టిక్ మార్క్ రావాలి ఈ విధంగా. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఫైండ్ వాట్ లో మెర్జ్ అయిన సెల్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు. అక్కడ ఏం రీప్లేస్ అవ్వాలి ఏ డేటా రీప్లేస్ అవ్వాలో ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్ అనేది అన్సెలక్షన్ చేయండి. కావాల్సిన ఫార్మేట్ అందులో ఏ ఫార్మేట్ అయితే ఫిల్ అవ్వాలో ఆ ఫార్మేట్ ని చూజ్ చేసుకోండి. గ్రీన్ కలర్ చూజ్ చేసుకొని
ఓకే. రీప్లేస్ ఆల్. ఇదిగోండి. మెర్జ్ అయిన సెల్స్‌లో మనకి నేను సెలెక్ట్ చేసిన ఫార్మాట్ అనేది రీప్లేస్ అయిందా లేదా? ఇలా కూడా ఎక్సెల్‌లో మనం ఫార్మాట్స్‌ని రీప్లేస్ చేయొచ్చండి. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్‌లో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ అడ్వాన్స్డ్‌గా ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదండీ! వ్యూయర్స్, ఈ వీడియో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.